హలో ఫ్రెండ్స్, మీకు ముందుగానే శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అండి. నేను ఈరోజు 5 రకాల ప్రసాదాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పూర్ణాలు, గారెలు, పరమాన్నం, పులిహోర, గుగ్గిళ్ళు. ఈ 5 రకాలు కూడా ముందే మనం ప్లాన్డ్గా చేసుకున్నామంటే చిటికలో చేసేసుకోవచ్చు, ఎలాంటి కంగారు పడకుండా. నేను ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది మీకు చూపించబోతున్నాను. ముందు రోజే 1 గ్లాస్ మినప్పప్పు, 2 గ్లాసులు బియ్యం వచ్చేసి నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను. దోసపిండి కోసం మనం పూర్ణాలు వేసుకోవాలి కదా. తోపు కోసం 1 గ్లాస్ శనగపప్పుని నీట్గా వాష్ చేసి 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకొని నానబెట్టడానికి నీళ్లు పోసుకున్నానండి. ఆ తర్వాత గారెల కోసం కూడా 1 కప్పు మినపప్పు తీసుకొని 2-3 సార్లు నీట్గా వాష్ చేసి నానబెట్టుకున్నాను. గుగ్గిళ్ళకి కాబూలీ చెన్న 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకొని నైటే నానబెట్టుకోవాలి. పరమాన్నానికి బియ్యం, అందులో కొంచెం రాములవారి అక్షంతలు వేసి నానబెట్టానండి. 2 గ్లాసులు వచ్చేసి పులిహోరకి నానబెట్టుకున్నాను. పరమాన్నం, పులిహోరకు మాత్రమే బియ్యాన్ని ఉదయం నానబెట్టానండి. మిగతాయి మొత్తం కూడా నైట్ నానబెట్టాను నేను పప్పులన్నీ. ఇప్పుడు పులిహోర కోసం నేను పలుగ్గా అన్నం వండి పెట్టుకున్నాను. నూనె, ఉప్పు వేసి గంజి ఉంచేసి ఇలా పలుగ్గా వండి పెట్టుకున్నాను. ఇందులోనే నిమ్మకాయ పిండాను. నిమ్మకాయ పిండి కాస్త ఉప్పుని వేసి చక్కగా మిక్స్ చేసి రైస్ని రెడీగా పెట్టుకున్నాను. పోపు కోసం ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ కాగిన తర్వాత పోపు గింజలు, పల్లీలు కూడా 1 కప్పుడు తీసుకున్నానండి నేను. ఇందులోనే ఎండుమిరపకాయలు, చల్లమిరపకాయలు కూడా వేసాను. మజ్జిగ మిరపకాయలు అంటారు కదండి, అవి కూడా వేస్తే చాలా బాగుంటుంది. కరివేపాకు, కొంచెం పసుపు కాస్త ఎక్కువగానే వేస్తాను. ఇంకొంచెం పసుపు యాడ్ చేశానండి, కలర్ఫుల్గా ఉంటుందని. ఇంగువ వేసుకొని, పసుపు వేసుకొని, తర్వాత పల్లీలు వేసుకొని దోరగా అయ్యే వరకు సిమ్లో ఫ్రై చేసుకొని పలుగ్గా వండి పెట్టుకున్న అన్నంలో చక్కగా మిక్స్ చేసేసుకుందామండి. ఇప్పుడు మనకి పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు పరమాన్నం కోసం గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు పోసుకొని సిమ్లో సగం ఉడికిన తర్వాత ఇప్పుడు చిక్కటి పాలను పోసానండి. 1/2 లీటర్ పాల వరకు పోసేసాను. పాలు పోసిన తర్వాత నేను విజిల్ పెడతానండి. 3 విజిల్స్ రానిద్దాం. ఆ తర్వాత బెల్లం కొన్ని నీళ్లు పోసుకొని ఈ విధంగా కరగనిచ్చాను. ఇలా కూడా బాగుంటుంది. అన్నం మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు అన్నం చాలా మెత్తగా ఉడికింది. ఉడికిన తర్వాత మనం కరగబెట్టిన బెల్లాన్ని ఇందులో డ్రైన్ చేసుకుందాము. ఇట్లా కూడా బాగుంటుంది. రాళ్ళు ఏమన్నా ఉంటాయని నేను ఈ విధంగా చేశానండి. డైరెక్ట్గా బెల్లం కలిపితే ఈ సిరప్ మొత్తం సరిపడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాము. క్రీమీ టెక్చర్గా చేశానండి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకొని నేతిలో జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు ఈ పరమాన్నంలో యాలక పొడి కానీ, ఈ విధంగా కచ్చపచ్చగా దంచిన యాలకలను కానీ ఇందులో మిక్స్ చేసుకుందామండి. జీడిపప్పు, కిస్మిస్ నేతిలో వేగింది ఈ పరమాన్నంలో వేసేసి పక్కకు పెట్టుకుందామండి. చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. టెక్చర్ కూడా ఎంత బాగుందో. కొంచెం నేను క్రీమీగానే ప్రిపేర్ చేశాను. ఆ తర్వాత మినప్పప్పు, బియ్యం 2 కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొచ్చానండి. కొంచెం తిక్కగా గ్రైండ్ చేసుకోవాలి పూర్ణాలకు కదా. ఈలోపు ఇప్పుడు నానిన శనగపప్పు కూడా విజిల్ పెట్టేస్తున్నాను. కొంచెం మెత్తగా అయ్యే వరకు 4-5 విజిల్స్ పెట్టుకొని మెత్తగా ఉడకపెట్టుకుందాం మనం శనగపప్పుని. చూడండి, ఈ విధంగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ అన్నీ కూడా డ్రైన్ చేసేద్దాము. డ్రైన్ చేసి మ్యాష్ చేసి పెట్టుకోవాలి పప్పుని. 1 గ్లాస్ వచ్చేసి నేను బెల్లం తీసుకున్నాను. ఆ బెల్లంలోనే ఈ మ్యాష్ చేసిన శనగపప్పుని వేసేసుకొని, ఉడికిన శనగపప్పు ఇందులో సోంపు వేసానండి. కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని 1 స్పూన్ వరకు నెయ్యి వేసాను. నెయ్యి వేసి థిక్గా ఈ విధంగా టెక్చర్ వచ్చే వరకు ప్రిపేర్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాము. ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయిన తర్వాత మనం చక్కగా ఈ విధంగా చిన్ని ఉండలు చేసుకొని ముందుగా దోసపిండి నేను రెడీ చేసి పెట్టుకున్నాను కదా, గ్రైండ్ చేసి కొంచెం థిక్గా చేసుకోండి. నీళ్ళగా చేసుకోవద్దు, అప్పుడు పూర్ణాలు విరిగిపోతాయి. సో థిక్గా చేసుకున్న దోసపిండిలో ఈ పూర్ణం పిండిని పెట్టేసి ఈ విధంగా పూర్ణాలు వేసుకోవడమే. చూడండి, కొంచెం దోరగా వేపుకుంటేనే బాగుంటాయి పూర్ణాలు ఎప్పుడైనా సరే. ఈ విధంగా వేపుకొని మనం ప్లేట్లో పెట్టేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి గారెలు వేసుకుందామండి. చక్కగా నానిన మినపప్పు ఉంది కదా, దాన్ని మిక్సీలో వేసుకొని కొన్ని నీళ్లు పోసుకుందాం. మరీ ఎక్కువ వేసుకోకూడదు, జారు అయిపోతుంది. లైట్గా పోసుకొని చాలా మెత్తగా సాఫ్ట్ టెక్చర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా వెన్నలాగా ఇలా గ్రైండ్ చేసుకుంటేనే పైన క్రిస్పీగా, లోన సాఫ్ట్గా చక్కగా వస్తుంది. పిండి చూడండి, టెక్చర్ ఈ విధంగా ఉండాలి. ఆ తర్వాత మనం నీళ్ళల్లో వేసామంటే పైన తేలాలి పిండి, అప్పుడే రెడీ అయినట్లు. కాస్త ఉప్పును వేసుకుందాం తగినంత. నేను ప్లెయిన్గా ఉప్పు వేసే గారెలు వేసేస్తున్నాను. పిండి ఏమైనా కొంచెం జారుగా అనిపిస్తే మీరు బియ్యం పిండిని కూడా 2-3 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు.
చూడండి ఇలా మన నూనె కాగిన తర్వాత గారెలను వేసేసుకుందాము. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఏగనిద్దామండి. ఫస్టే హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన మాడిపోతుంది, లోన మనకి గారెలు ఉడకవు. సో మీడియం ఫ్లేమ్లో కాసేపు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టుకొని అటు ఇటు చక్కగా గారెల్ని చేసేసుకుందాము. ఇట్లా సింపుల్గా మనం ఆర్గనైజ్డ్గా చేసుకున్నామంటే టెన్షన్ లేకుండా అయిపోతాయి. ఇప్పుడు గారెలు రెడీ అయిపోయినాయండి, ప్లేట్లో పెట్టేసుకుందాము. తర్వాత నానిన శనగల్లో కొంచెం ఉప్పు వేసుకొని ఒక 4-5 విజిల్స్ రానిద్దామండి. ఇలా మెత్తగా ఉడకాలి. ఆ తర్వాత నీళ్ళన్నీ తీసేసి మనం పోపు వేసుకుందాము. నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, తగినన్ని ఎండుమిరపకాయలు, కరివేపాకు, కాస్త ఇంగువ వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత డీప్లో నుంచి తీసి కాసేపు అయిన తర్వాత ముక్కలుగా చేసుకొని పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టుకున్నామంటే ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది. అది వేసి తగినంత ఉప్పుని వేసి ఈ ఉడికిన గుగ్గిళ్ళని ఇందులో వేసేసుకుందామండి. కొంచెం వాయనం కోసం పచ్చివి తీసి నేను పక్కన పెట్టాను. సో ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకుందాం కొబ్బరి అంతా మిక్స్ అయ్యే వరకు. చూడండి ఇప్పుడు మనకి గుగ్గిళ్ళు రెడీ అయిపోయినాయి. మీరు ఒకసారి ఈ విధంగా ప్లాన్ చేసి చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా అయిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.